Hey, latecomers, stand back. Stand up. Back from your middle here. Last. అందరికీ శుభోదయం. నా పేరు లిఖిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ప్రార్థనను ప్రారంభిస్తున్నది 6వ తరగతి వారు. నాయకుల వందనం దించండి. పాఠశాల వందనం దించండి. ప్రార్థనను మొదలు పెడదాం. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామం పవిత్రమైనది. నీ రాజ్యం వచ్చి నీ చిత్తం పరలోకంలో ఉన్నట్లుగా భూమి పైన కూడా జరుగుతుంది. ఈరోజు మా రోజువారి ఆహారాన్ని మాకు ఇవ్వండి. మేము చేసిన అపరాధాలను క్షమించండి. మమ్మల్ని వ్యతిరేకంగా చేసేవారిని మేము క్షమించినట్లుగా మమ్మల్ని ప్రలోభాలకు గురి చేయవద్దు, కానీ చెడు నుండి విడిపించు. ఓ దేవా, నీవే సత్యం మరియు సమస్త జ్ఞానాలకి మూలం. ఈరోజంతా మీరు మాతో ఉండవలసిందిగా మేము మిమ్మల్ని వినమ్రతంగా కోరుతున్నాము. బాగా చదువుకోవడానికి బాధ్యతయుతంగా విధేయతతో మరియు నిజాయితీగా ఉండడానికి మా సహాయం చేయండి. మన దేశాన్ని, మన తల్లిదండ్రులని, ఉపాధ్యాయులని మరియు పాఠశాలలో ఉన్న శేషాభిలాషులందరినీ ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ సత్యాన్ని వెతకడానికి మరియు నిజంగా జ్ఞానవంతులుగా చేయడానికి మీ అనుగ్రహం ఇవ్వండి. ఆమీన్. సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపదమైన బహుదమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి నేను సర్వదా కృషి చేస్తున్నాను. తల్లిదండ్రులని, ఉపాధ్యాయులని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధిలో నా ఆనందానికి మూలం. అందరికీ శుభోదయం. నా పేరు లావణ్య. నేను 6వ తరగతి చదువుతున్నాను. విజ్ఞాన ప్రశ్న: సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది? మరొకసారి సరైన జవాబు. జవాబు ఆఫ్రికా. అందరికీ శుభోదయం. నా పేరు స్టాన్లీ. నేను 6వ తరగతి ఏఎన్ఎస్లో చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే సూక్తి: ధైర్యంగానే ఒక అడుగు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. మరొకసారి, ధైర్యంగాను ఒక అడుగు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. శుభోదయం. అందరికీ శుభోదయం. నా పేరు మోక్షిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే కొత్త పదం వడగండ్లు, వానరాలు, పర్యాగాలు. మరొక్కసారి: వడగండ్లు, వానరాలు, పరిగాలి. ధన్యవాదాలు.
అందరికీ శుభోదయం. నా పేరు సాత్విక. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయే హాస్య ప్రశ్న: వాహనాలకు ఉందని టైర్లు ఎన్నిటి? మరొకసారి, వాహనాలకు ఉందని టైర్లు ఎన్నిటి? తప్పైన జవాబు సెటైర్స్. సరైన జవాబు మరొకసారి సెటైర్స్. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు జహీరా. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ఇది మీకు తెలుసా? తేనె 3000 సంవత్సరాలు పాడవకుండా ఉంటుంది. మరొకసారి, తేనె 3000 సంవత్సరాలు పాడవకుండా ఉంటుంది. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు వర్షిత్. నేను 6వ తరగతి గ్రాడ్యుయేట్స్లో చదువుతున్నాను. ఈరోజు విషయం అంబేద్కర్ గురించి చెప్పబోతున్నాను. అంబేద్కర్ యొక్క తల్లిదండ్రులు భీమాబాయి, రామ్జీ సత్పాల్. వీరిది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా. రామ్జీ సత్పాల్ మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేశాడు. అక్కడే మౌ అనే గ్రామంలో 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించాడు. అంబేద్కర్ చిన్నప్పటి నుండి పట్టణాభిలాషి మరియు ఆలోచనాపరుడు. ఎవరేమన్నా ధైర్య సాహసాలు గలవాడు. ఆయన 1907లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. న్యాయవాద వృత్తిలో ప్రవేశించి ఒకవైపు పేదలందరికీ న్యాయం చేస్తూ మరోవైపు అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం శ్రమించాడు. ధన్యవాదాలు. పుట్టినరోజు పాట. Thank you, friends. Over to principal now. Good morning, children. Tomorrow we have university ceremony. Yes? Do you know whose assembly tomorrow? Which class assembly? 9th class assembly. Prepare well and speech also without looking into the paper. You have to give the speech. Okay? Come in a proper uniform. Thank you. జాతీయ గీతం.